వెల్కమ్ బ్యాక్. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు పెద్దలు. ప్రతి ఒక్కరూ తమ మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలన్నా, ఏకాగ్రతను పెంచుకోవాలన్నా, ఆనందంగా గడపాలన్నా కనీసం రోజులో 10 నుంచి 15 నిమిషాల పాటు నవ్వితే చాలు అనేక సమస్యల నుంచి బయటపడొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. నవ్వే ఆరోగ్యం, నవ్వే ఆనందం, నవ్వే మహాభాగ్యం. ముఖ్యంగా పిల్లలు తమ యొక్క పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని ఏకాగ్రతను సాధించి తమ యొక్క లక్ష్యాలను సులువుగా చేరుకోవాలంటే అత్యంత సులభమైన మార్గమే ఈ లాఫింగ్ థెరపీ అంటున్నారు లాఫింగ్ హెల్త్ ఫౌండర్ మర్రికంటి వెంకట్. అదేవిధంగా ఇలా ప్రతిరోజు నవ్వడం వల్ల మేము చాలా సంతోషంగా ఉండగలుగుతున్నామని, మాలో ఆత్మవిశ్వాసం పెరిగి చదువుపై మంచి ఏకాగ్రత వస్తుందని పిల్లలు అంటున్నారు. ఇలాంటి ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మేమందరం ఇక్కడ వచ్చాము. సార్ ఎలా నవ్వాలి, ఎందుకు నవ్వాలి, అసలు నవ్వడం వల్ల లాభాలు ఏమిటి అని చెప్పినందుకు చాలా హ్యాపీగా ఉంది. నవ్వితే నో టెన్షన్, ఫ్రీ మోషన్. నవ్వకే మన శరీరం రోగాల జంక్షన్ గా తయారవుతుందని, ప్రతి మనిషి ఆనందంగా ఉండాలంటే నవ్వు అనేది చాలా అవసరం. ప్రతిరోజు 15 నిమిషాల పాటు మనస్ఫూర్తిగా నవ్వగలిగితే చాలు ఎన్నో రోగాల నుండి బయటపడొచ్చు. ఇలా నవ్వడం వల్ల అన్ని రక్తనాళాలకు రక్త ప్రసరణ